ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం గోల్డ్ చూసినట్టయితే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి ఇంట్రెస్టింగ్ బుల్లిష్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్స్ అనేది గోల్డ్ అనేది ఈ లెవెల్ అనేది క్రాస్ అయిందంటే మన మార్కెట్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా కరెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం చేసే అనాలిసిస్ ఏంటంటే ఇంటర్ మార్కెట్ అనాలిసిస్ అనమాట. సో గోల్డ్ని మనం అండ్ ఈక్విటీ మార్కెట్ని కంబైన్ చేసినప్పుడు రెండు కూడా ఏంటంటే ఆపోజిట్ పొలారిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈక్విటీలో ప్రెషర్ వస్తుందో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి పోర్ట్ఫోలియోలో కొంత అమౌంట్ అనేది, కొంత పోర్షన్ అనేది దాన్ని తెచ్చి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గోల్డ్ అనేది సేఫ్ బెట్ అనమాట. ఓకే, సో ఎనీహౌ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. గోల్డ్ని అండ్ నిఫ్టీతో కంపేర్ చేద్దాం. అండ్ ఒకసారి నిఫ్టీ 50తో చూసుకుంటే మనకి లాస్ట్ ఆల్ టైమ్ డేటా అనేది చూసుకున్నా, లేకపోతే 5 years డేటా చూసుకున్నా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే నిఫ్టీ కరెక్షన్ అనేది జరిగిందో చూడండి, గోల్డ్ అనేది పీక్ వెళ్ళటం జరిగింది. ఎనీహౌ ఏంటంటే పీక్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ డజంట్ మీన్ ఏంటంటే ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే గోల్డ్ మనకి అప్ సైడ్ అనేది రావచ్చు. వెరాజ్ మన మార్కెట్స్ అనేవి తగ్గినప్పుడు గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఐఎమ్ స్టిల్ బుల్లిష్ ఆన్ ద గోల్డ్. ఒక రకంగా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నిఫ్టీ అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే గోల్డ్ ఒక రకంగా బుల్లిష్ ప్యాటర్ను అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ క్లోజింగ్ జరిగితే దెన్ ఏంటంటే గోల్డ్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. దెన్ మన మార్కెట్స్లో కొంత ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి నిఫ్టీని చూస్తే ఫ్రెండ్స్, ప్రీవియస్ హై అయితే బ్రేక్అవుట్ అయింది. ఓకే, ప్రస్తుతం షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనకేంటంటే కరెక్షన్ అయితే తీసుకుంటూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విక్స్ అనేది కూడా మనకి లో అనేది ఉంది. విక్స్ కూడా ఏంటంటే ఆపోజిట్ పొలారిటీ ఉంటుంది అనమాట. విక్స్ లో అయితే మార్కెట్స్ హైలో ఉంటాయి, విక్స్ రైజ్ అయితే మార్కెట్స్ అనేది డౌన్ అవుతాయి. బట్ ఈ పోర్షన్ దగ్గర అయితే కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది విక్స్ అండ్ షూటింగ్ స్టార్ ఇండెసిషన్. ఒకవేళ విక్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే దెన్ ఏంటంటే ఛాన్సెస్ టు ఫాల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే మనకి డౌ జోన్స్ గురించి మాట్లాడుకుంటే డౌ జోన్స్ అనేది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్తో వచ్చారు. కరెక్షన్ అయితే బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే లోవర్ లోసే క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. బట్ హైయర్ హైస్ ఫస్ట్ టైం క్రియేట్ చేసింది. సో హోప్ ఏంటంటే సమ్వేర్ ఏంటంటే దే నీడ్ టు టేక్ ద సపోర్ట్ అనమాట. బట్ లాస్ట్ 2 weeks అండ్ 3 weeks నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే డౌ జోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇండియా ఎమర్జింగ్ మార్కెట్లో ఇండియా అండ్ జపాన్ అనేవి చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. బట్ ఏంటంటే ఒకనొక స్టేజ్లో థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత అవి కూడా కరెక్షన్ తీసుకోవడం అనేది అది సహజమైన విషయం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇండివిజువల్ సెక్టార్స్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇండివిజువల్ సెక్టార్స్ అనేవి చూసుకున్నట్టే ఇక్కడ చూడండి, ఒకవేళ మనం లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయాలనుకుంటున్నాం, లేదా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేయాలనుకుంటున్నాం, దెన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఏదైతే చేస్తున్నామో చూడండి, ఇక్కడ పర్సంటేజ్ అనేది దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఏంటంటే ఓవరాల్గా నేను బుల్లిష్ పొజిషన్స్ తీసుకోవాలి. ఎస్పెషల్ ఆప్షన్ సెల్లర్స్ డైరెక్షన్ అనే దాని గురించి అడుగుతూ ఉంటారు కదా. ఆప్షన్ సెల్లింగ్లో డైరెక్షన్ గురించి మనం చూసేటప్పుడు ఈ యొక్క ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, దీంట్లో అగ్రెసివ్ బుల్లిష్నెస్ ఉందా, లేకపోతే మైల్డ్ బుల్లిష్నెస్ ఉందా, అగ్రెసివ్ సెల్లింగ్ ఉందా, మైల్డ్ సెల్లింగ్ ఉందా అనేది ఒక రకంగా ఏంటంటే మనం అవుట్కమ్ అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ఓవరాల్ సెంటిమెంట్ అనేది సెన్స్ చేయగలిగే ఎబిలిటీ అనేది మనకి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే మనకి పిఎస్సి బ్యాంక్ మనం చూసుకున్నట్టయితే వీక్లీలో షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది మనకి. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఫ్రెండ్స్ స్టిల్ బుల్లిష్లో ఉంది. బట్ ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి సిగ్నిఫికెంట్గా ఏంటంటే కొంత పుల్ బ్యాక్ అనమాట. అట్లీస్ట్ సమ్ రిట్రేస్మెంట్ ఇన్ దిస్ మనకి ఏదైతే మూవ్ అయిందో ఈ మూవ్లో లైక్ ఏంటంటే 30% రావచ్చు, 20% రావచ్చు, సమ్వేర్ ఏంటంటే 50%, 618 రిట్రేస్మెంట్. ఈ రిట్రేస్మెంట్స్ అనేవి తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడైతే అగ్రెసివ్గా బుల్లిష్నెస్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ ఫస్ట్ అవుట్కమ్ ఫ్రమ్ ద ఎనాలిసిస్. అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే ఎక్కడా లేదు దీంట్లో. ఓవరాల్గా ఏంటంటే మైల్డ్ బేరిష్ అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. వేరేస్ ఫ్రెండ్స్ మనకి మిడ్ క్యాప్ బాగుందా, లేకపోతే లార్జ్ క్యాప్ బాగుందా, లేకపోతే స్మాల్ క్యాప్ బాగుందా అనేది కూడా ఇక్కడ మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మిడ్ క్యాప్ అనేది స్మాల్ క్యాప్తో కంపేర్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి యాజ్ కంపేర్ టు ద స్మాల్ క్యాప్స్. అది కూడా చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే మనకు ఒక ఆల్ టైమ్ హై అనుకోవచ్చు ప్రీవియస్గా.
ఆ సేమ్ రెసిస్టెన్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే వాళ్ళతో పాటు కొద్దిగా షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది చూసుకోవచ్చు. వెరాజ్ వీక్గా ఉన్న స్టాక్స్ని కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ స్టాక్ అనేది చూడండి, మనకి మిడ్ క్యాప్ స్టాక్ ఏమో ఆల్ టైమ్ హై దగ్గర ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటే, మనకి స్మాల్ క్యాప్ మెయిన్ స్టాక్స్ 100 లిస్ట్ అనేది తీసుకున్నట్టయితే దాంట్లో ఏంటంటే స్టిల్ ఏంటంటే ఇది 30-40% రిట్రేస్మెంట్లో ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఓకే, సో అవుట్ పర్ఫామ్ చేస్తున్న సెక్టార్ ఏదంటే డెఫినెట్గా మిడ్ క్యాప్ అనేది మన స్మాల్ క్యాప్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి పిఎస్సి బ్యాంక్ కూడా మనకి సేమ్ సెక్టార్ సేమ్ థింగ్ అనేది కనిపిస్తుంది. అంటే హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుందంటే రిజెక్షన్ జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ప్రాఫిట్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి బులిష్నెస్ అయితే లేదు. అండ్ రియాలిటీ సెక్టర్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఫార్మా సెక్టర్ కూడా వీక్గానే ఉంది, ప్రాఫిట్ బుకింగ్ స్టిల్ జరుగుతుంది. ఐటీ సెక్టర్ మనం చూసాం చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. బట్ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర టెంపరీ బాటమ్ అనేది క్రియేట్ చేసి దీన్ని రిలీఫ్ ర్యాలీ అనొచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం సపోర్ట్ అనుకోవచ్చు, బట్ రిలీఫ్ ర్యాలీ అయితే జరిగింది. అగైన్ ఏంటంటే ట్రెండ్ ఏదైతే ఉందో బిగ్గర్ పిక్చర్లో ప్రైమరీ ట్రెండ్ అనేది మనకి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. సో అగైన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ షార్టింగ్ క్యాండిల్ అనమాట ఇన్ ఐటీ సెక్టార్లో. సో ఐటీ కూడా మనకి వీక్గానే ఉంది. మీడియా కొద్దిగా ట్రై చేసింది కానీ అగైన్ ఏంటంటే కొద్దిగా ప్రెషర్లోనే ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ జూనియర్ కూడా మనకి నిఫ్టీతో పోలిస్తే చాలా వీక్గా ఉంది. నిఫ్టీ జూనియర్లో ఉన్న స్టాక్స్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు వీక్గా ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంటే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ జూనియర్ స్టిల్ ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. అండ్ కన్సంప్షన్ ఇట్ ఈస్ గుడ్, ఇది వెరీ గుడ్ సెక్టర్ ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏదన్నా ఆపర్చునిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇన్ ద రిట్రేస్మెంట్ ఓన్లీ. ఓకే, ఒకవేళ రిట్రేస్మెంట్ జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కరెక్షన్, దెన్ ఏంటంటే ఈ యొక్క కన్జంప్షన్లో ఏమైనా స్టాక్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆటో సెక్టర్ కూడా బాగుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా ఏంటంటే రిట్రేస్మెంట్లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్స్ ఇన్ఫ్రా బాగుంది ఫ్రెండ్స్. ఇన్ఫ్రా ఆల్ టైమ్ హై అనేది మనకి ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. అండ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏదన్నా స్టాక్స్ ఉంటే మంచి 52 వీక్ హై అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఉంటే దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కమోడిటీస్ రీజనబుల్ అమౌంట్ అనేది రిట్రేస్మెంట్ అది అయినాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక మనకి 80% దాకా 70-80% దాకా రిట్రేస్మెంట్ అనేది ఉంది. స్టిల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ హెవీగా సెల్లింగ్ చేశారు. బట్ 786 రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశం నిఫ్టీ కమోడిటీస్లో కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ చూసాం ఫ్రెండ్స్. నిఫ్టీ గురించి ఒకసారి జోన్స్ అనేది డిస్కస్ చేద్దాం. మెటల్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అగైన్ మెటల్స్లో కూడా కొద్దిగా పాజిటివిటీ ఉంది, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర బొంబార్డ్ చేసినాయి. కొంత పాజిటివ్ అనేది కనిపిస్తుంది, అంత అగ్రెసివ్ వీక్నెస్ అయితే కనిపించట్లేదు. వెరాజ్ ఎనర్జీ సెక్టర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఒకవేళ అప్ సైడ్ ఈ సెక్టార్లో బ్రేక్అవుట్ అనేది వచ్చిందంటే వన్ సెక్ ఫ్రెండ్స్. సో ఎనర్జీ సెక్టర్ అనేది బాగుంది. దీంట్లో స్టాక్స్ అనేది మీరు సర్ట్అవుట్ చేసుకొని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇన్ కరెక్షన్ ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కరెక్షన్ ఎందుకంటున్నానంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మీరు మంచి స్టాక్స్ని, మంచి ప్యాటర్న్స్ కనిపిస్తే. బట్ బ్రాడర్ పిక్చర్ అనేది అంత మనకి బాగాలేదు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక సెక్టార్ కూడా మనకి బుల్లిష్లో కనిపించట్లేదు. సో ఎవ్రీథింగ్ లుక్స్ బ్యాడ్ రైట్ నౌ. ఓకే ఫైన్. సో బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకున్నాం, స్టిల్ బుల్లిష్ ఉంది, బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ బుకింగ్ ఉంది ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఫైనాన్స్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్. కొంత ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడింగ్ అనేది అవుతూ ఉన్నాయి, బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ప్రతి సెక్టార్లో కూడా. అండ్ నిఫ్టీని ఫాలో అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరోవర్ ఏంటంటే నిఫ్టీ బీస్ అన్నారు కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఈ కోడ్ అనేది నిఫ్టీ బీస్ అని టైప్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఈ నిఫ్టీ బీస్ని మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే వెళితే పైకి వెళ్తాయి, వెళితే కిందకి వెళ్తాయి. బట్ నిఫ్టీ బీస్ ఏంటంటే మీకు ఒక స్టెబిలిటీ ఇస్తుంది. దీంట్లో 50 కంపెనీస్ యొక్క సమూహం ఉంటుంది కాబట్టి, దేశానికి వెన్నుముక లాంటి కంపెనీస్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ లాంగ్ టర్మ్లో స్టిల్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద సేఫెస్ట్ బెస్ట్ అనమాట, బెట్ అనుకోవచ్చు. అండ్ మోరోవర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఆల్సో మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్
దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వ్యూ. అండ్ ఓవరాల్గా మనకు వచ్చిన పిక్చర్ ఏంటంటే అంత బుల్లిష్ అయితే ప్రస్తుతం అయితే లేదు. ఒకవేళ ఏదన్నా పొజిషన్స్ తీసుకున్న మంత్లీ బేసిస్లో కానీ క్వార్టర్లీ బేసిస్లో కానీ ప్రస్తుతానికి ఏంటంటే కరెక్షన్ జరిగే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ గోల్డ్ లెవెల్స్ అనేది మనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ గోల్డ్లో ప్యాటర్న్ ఏంటంటే బుల్లిష్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒకసారి ఫ్రెండ్స్ నిఫ్టీ లెవెల్స్ అనేది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో జోన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే 18,260 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ట్రెండ్ లైన్ అయితే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే మనకి రూమ్ ఉంది. 18,160 అనుకోవచ్చు. డౌన్ ట్రెండ్ 18,160, 18,160. సో ఫ్రెండ్స్ డౌన్ సైడ్ రూమ్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఎటువంటి రిజెక్షన్ కనపడినా మనం ఏంటంటే యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రస్తుతానికైతే 60 లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి డౌన్ సైడు. అండ్ మరోవర్ ఏంటంటే మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది అన్ని సెక్టార్లో నుంచి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది దట్ ఈస్ అ గుడ్ ఐడియా ఫ్రెండ్స్. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, బులిష్గా ఉంది. బట్ అన్నీ కూడాను ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం సమ్వేర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి ట్రెండ్ లైన్ నుంచి సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఒకవేళ బిగ్గర్ పిక్చర్లో మాట్లాడుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద జోన్, బట్ చాలా దూరం ఉంది ఇది. ఓకే, డోంట్ వరీ, ఇది చాలా దూరం ఉంది. ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ వచ్చేసరికి మనకి 42,730 డౌన్ సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. 42,730 అనేది ఒకవేళ డౌన్ సైడ్ ఏదైనా సిగ్నిఫికెంట్గా వస్తే ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ అస్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ మార్కెట్ రిలేషన్ అండ్ సెక్టార్స్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేను కొంత బేరిష్గానే ఉన్నాను. ఒకవేళ ఏదైనా మార్కెట్ యూటర్న్ తీసుకుంది అనుకున్న రైజ్ అయినా మళ్ళీ స్టేబుల్ అవడం కొద్ది కష్టమని నా ఓవరాల్ పిక్చర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. దట్ హెల్ప్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్.